సార్ నేషనల్ లెవెల్లో వచ్చేదాని ముందు ఒకసారి కపర్ ప్రసాద్ గారి రెస్పాన్స్ కూడా తీసుకుందాం. అంటే ఇప్పటికే 150 సీట్లు, మీరేమో 350+ సీట్లు వస్తాయనే విధంగా ఎగ్జిట్ పోల్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రజల నాడిని బాగా పడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారము కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ 4 మంత్రి పదవులు వస్తున్నాయి. ఏమంటారు, మీరేమంటారు? నమస్కారం అండి. మీకు రాజనీతి ప్రేక్షకులకు అట్నే ఇందిరా శోభన్ గారికి చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు, వారికి కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని మేమెందుకు కాదంట, వారికి ఉన్న నమ్మకం వారిది. వారి కార్యకర్తలను ఉత్సాహపరచడానికో లేకపోతే జర్నలిస్టులతో జోక్ చేయడానికో ఆయన అని ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అనలే, మల్లికార్జున ఖర్గే అనలే, సోనియా గాంధీ అనలే, ప్రియాంక గాంధీ అనలే, పక్క అధికారంలో ఉన్న కర్ణాటక అనలే, మహారాష్ట్ర అనలే, ఎక్కడ అనలే. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పి అన్నటువంటి ఒకే ఒక నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని కాదనడం ఎందుకు? నిజంగానే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన 4 మంత్రి పదవులు కాకపోతే 6 మంత్రి పదవులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని ఎవరు కాదంటారు. ఆయన ఆ రకంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. బట్ ఒకవేళ నేను అదే అన్న, తెలంగాణ కాంగ్రెస్ కన్నా మీరు వినలేదేమో, తెలంగాణ కాంగ్రెస్ కు మేలు చేయాలని నేను కోరుకుంటాను. కాకపోతే ఈ పగటి కళలు అనేది రేవంత్ రెడ్డి గారు మానే. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యింది, ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, రాష్ట్రానికి మేలు చేసేటువంటి ఇదే. ఎన్నికలకు ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందంటే నిజంగానే కార్యకర్తలను ఉత్సాహపరచడానికి, ఓటర్లను గట్టిగా చేసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీకి మరింత ముందుకు తీసుకుపోవడానికి ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు. కానీ ఎన్నికల తర్వాత విపరీతంగా దేశం మొత్తం కూడా ఒక మాట చెప్తా ఉంటే దాన్ని కాదని అధికారంలోకి వస్తామంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేసిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది అనే మాట నిజంగానే ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు నేను ఇండి కూటమిలో చేరను, నేను ఈ గవర్నమెంట్ బయట నుంచి మద్దతు ఇస్తా, ఒకవేళ గవర్నమెంట్ ఏర్పడితే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ పార్టీలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత 2 రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ ఆపు. నిన్ననే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటన చేసిండు, మేము కాంగ్రెస్ పార్టీతో ఇక ముందు పొత్తు కొనసాగించబోము, మాది తాత్కాలికమైనటువంటి స్నేహం మాత్రమే కానీ శాశ్వతమైనటువంటి స్నేహం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే, ఇండి కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనుకుంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా? తర్వాత కేరళలో ఇదే ముఖ్యమంత్రి గారు కేరళకు పోయి కమ్యూనిస్టులను కమ్యూనలిస్టు అన్నాడు. రాహుల్ గాంధీ గారికి ప్రచారం చేసుకుంటూ ఈ కమ్యూనలిస్టుల వల్లనే ఇబ్బంది ఎదురైతా ఉంది అని చెప్పి అక్కడ మాట్లాడింది. మరి ఆ రాహుల్ గాంధీ మరి అదే కమ్యూనిస్టులతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు కదా. రాహుల్ గాంధీ గారిని ఓడగొట్టడం కోసం సిపిఐ అక్కడ వయనాడులో పోటీ చేస్తే, రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి పోయి మళ్ళీ అదే సిపిఐ పార్టీ ఆ వ్యక్తి రాహుల్ గాంధీని ఓడగొట్టడానికి ఎంతైతే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అభ్యర్థి మళ్ళీ ఈయన కోసం రాయబరేలీలో పోయి ప్రచారం చేస్తారు. అంటే ప్రజలంతా కళ్ళు మూసుకొని ఉన్నారా? వీళ్ళ లోపల జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోలేకపోతున్నారు. ఆపు పంజాబ్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటుంది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీంచేటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా దేశ ప్రజానీకానికి వాళ్ళ నాయకులకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారికి నమ్మకం ఉంటే నేనే కాదు, నిజంగానే ఆయనకు దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చింది అని ఆయన ఏదైనా ఇంటర్నల్ సర్వేలో ఉంటే దాన్ని ఎందుకు కాదంటాం? రేవంత్ రెడ్డి గారి సర్వే, రేవంత్ రెడ్డి గారి నమ్మకం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఏ రకంగా ఇతర అంశాలని ఏ రకంగా చూసినా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపేటువంటి అవకాశాలు కనబడతలేవు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ 2-3 స్థానాలకి పరిమితం అయిపోతా ఉన్నది. తెలంగాణలో అయితే ఇంకా 7-8 చూపిస్తున్నారు, కానీ మన కర్ణాటకలో అయితే 3-4 స్థానాలు చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎందుకు లేదు అంటే దానికి అనేక రకాల కారణాలు. ఆ కారణాలలో మొట్టమొదటి కారణం ఇండి కూటమి ఏర్పాటు చేయడం. ఇండి కూటమి ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్వతహాగా అన్ని స్థానాలలో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఈ భారతదేశ ప్రయాణికాన్ని కనబడేది. కానీ ఉత్తరప్రదేశ్ లో కేవలం 80 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 13 స్థానాలలో. ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీ బలపడ్డది అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి
ఇండి కూటమికి అంటే దాదాపుగా 110, 115 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 150 దాకా ఈసారి సీట్లు ఇస్తా అంటే బలపడినట్టే కదా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో కొంత ఆ, నేను బలపడలేదు అని చెప్పట్లేదు. ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఇండి కూటమికి వచ్చేటువంటి సీట్లలో పశ్చిమ బెంగాల్ కూడా కలుపుతారు. అందులో పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి వచ్చే సీట్లు కూడా ఇండి కూటమి కిందనే లెక్క కడతారు. అవును మరి పశ్చిమ బెంగాల్లో వచ్చే సీట్లు ఇండి కూటమిలో ఉండవు. అవి రేపు మమతా బెనర్జీ ఓపెన్ గా ప్రకటన చేసింది కదా. రైట్ మేము కాంగ్రెస్ ఆమె స్వయంగా ఒక మాట అన్నది, ఇండి కూటమి పెట్టే ముందు మేమందరం ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళము, మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు మోయాలి అని చెప్పి ఆమె ఇండి కూటమి సభలో మాట్లాడినటువంటి మాట. అవును అంటే కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ స్వతహాగా బలహీన పడుతూ ఇండి కూటమి అనేది ఏర్పాటు చేసుకుంది. అదే పెద్ద తప్పిదం చేసింది అంటున్నాను నేను. Right. ఇండి కూటమి ఇదే కాకుండా విషయం. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 500 స్థానాలలో, మిగతా ఏమైనా చిన్న చితక వేరే పార్టీలతో కలుపుకొని 500 స్థానాలలో పోయి ఉంటే అక్కడ ఇక్కడ కనీసం బలపడి ఆ పార్టీకి ఉండేటువంటి నాయకత్వం అన్న అభివృద్ధి అందరూ Right. పోటీ ఇదే విషయం. చేస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్న వచ్చేది.